హాయ్, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ మ్యాజికల్ ట్రిక్ మీకోసం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయకుండా జస్ట్ యూనిట్ డిజిట్ ని బేస్ చేసుకొని ఆన్సర్ ఏంటో చెప్పేయచ్చు. మరి ఆ మ్యాజిక్ ఏంటో, ఆ మ్యాజికల్ ట్రిక్ ఏంటో చూసేద్దామా? లెట్స్ గో. సో లెట్స్ స్టార్ట్. అసలు యూనిట్ డిజిట్ అనే ట్రిక్ ని ఎలా యూజ్ చేస్తామో అన్నది ఈ ఎగ్జాంపుల్ లో తెలుసుకుందాం. ఓకేనా? యూనిట్ డిజిట్ అని చెప్తున్నాం కదండి. సో కంప్లీట్ గా ఈ మెథడ్ లో యూనిట్ డిజిట్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంటి? ఇక్కడ 3. ఓకేనా? ఇక్కడ యూనిట్ డిజిట్ 6, ఇక్కడ యూనిట్ డిజిట్ 4, ఇక్కడ యూనిట్ డిజిట్ 9. దట్స్ ఇట్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ యూనిట్ డిజిట్స్ అన్నిటిని ఇక్కడ ఏ ఆపరేషన్స్ ఉంటే ఆ ఆపరేషన్స్ తో తీసుకోవాలి. అంటే 3 + 6 + 4 + 9 ఎంత అవుతుందండి? ఈక్వల్స్ టు 22. సో ఫైనల్ గా మనకి ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమొచ్చింది? 2 వచ్చింది కదా. ఇప్పుడు ఆప్షన్స్ లో యూనిట్ డిజిట్ ని చూడండి. ఆప్షన్స్ లో యూనిట్ డిజిట్ 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో నో డౌట్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. చూసారా? ఓన్లీ యూనిట్ డిజిట్ ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయకుండానే ఆన్సర్ ఏంటో చెప్పేసాం. మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే, విల్ సీ వన్ మోర్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనం యూనిట్ డిజిట్ ఎంతమ్మా? 2. ఓకేనా? అండ్ 4 అండ్ ఇక్కడ 3. ఓకేనా? ఇక్కడ ఏముంది? ప్రొడక్ట్ ఉంది. సో 2 4s are ఎంతమ్మా? 8. ఓకే, 8 3s are 24. సో మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 24. సో 24 లో యూనిట్ డిజిట్ ఏంటి? 4 కదా. ఇప్పుడు సింపుల్ గా ఆప్షన్స్ లో 4 ఎక్కడ ఉందో చూడండి యూనిట్ డిజిట్ లో. సో యూనిట్ డిజిట్ లో 4 ఉన్న ఆప్షన్ ఆప్షన్ సి. సో ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్. మీకు డౌట్ ఉంటే డెఫినెట్ గా చెక్ చేసుకొని చూడండి. ఓకేనా? సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ మ్యాజికల్ ట్రిక్, యూనిట్ డిజిట్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు పవర్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఓకేనా? సో పవర్స్ లో ఎనీ నంబర్ టు ద పవర్ ఆఫ్ ఎనీ నంబర్ అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ లో 86 టు ద పవర్ ఆఫ్ 4. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయకుండా ఆన్సర్ ఏంటో నేను సింపుల్ గా చెప్పేస్తాను. ఏంటది? ఆప్షన్ బి. ఓకే, హౌ అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ లో 6 ఉంది కాబట్టి మనకి ఫైనల్ గా వచ్చే ఆన్సర్ లో కూడా యూనిట్ డిజిట్ 6 ఉండాలి. సో ఇక్కడ ఆప్షన్స్ లో యూనిట్ డిజిట్ 6 ఉన్న కేసు ఓన్లీ ఆప్షన్ బి. సో నో డౌట్ ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. ఓకేనా? అయితే ఇది అన్నిటికీ అప్లై అవుతుందా? అయితే గుర్తు పెట్టుకోండి, అన్నిటికీ యూనిట్ డిజిట్ ఏదైతే ఉందో అది ఆన్సర్ అవ్వదు. ఓకేనా? పవర్స్ విషయంలో మనం కొన్ని రూల్స్ గుర్తు పెట్టుకోవాలి. సో ఆ రూల్స్ ఏంటో, ఆ డిఫరెంట్ కేసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కేసు ఏంటో అన్నది ఇప్పుడు చూద్దాం. సో యూనిట్ డిజిట్ లో ఉండే కేసెస్ ఏంటమ్మా? 0 నుంచి 9 వరకు. ఈ పర్టికులర్ నంబర్స్ లో మనకి కేస్ 1 లో వచ్చే నంబర్స్ ఏంటి అంటే 0 1 5 6. ఈ 4 నంబర్స్ కనుక యూనిట్ డిజిట్ లో ఉంటే ఓకే, మన ఆన్సర్ లో కూడా యూనిట్ డిజిట్ లో నంబర్స్ సేమ్ గా ఉంటాయి. ఓకే, సేమ్ లైక్ ద బిఫోర్ ఎగ్జాంపుల్స్. ఈ కేస్ గురించి ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నాం, 6 అనే కేస్ గురించి. ఓకేనా? సో 0 1 5 6 అనే నంబర్స్ గురించి చెప్పేసుకున్నాం. సో ఇప్పుడు కేస్ 1 లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? యూనిట్ డిజిట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ 1 ఉంది. 1 ఉంటే ఏం చెప్పాను? 1 యూనిట్ డిజిట్ లో ఉంటే 1 యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవాలని చెప్పాను. అదే విధంగా ఇక్కడ మనకి 5 ఉంది. సో ఇక్కడ కూడా మనం 5 తీసుకుంటాం. ఇక్కడ 1 × 5 ఏమవుతుంది? మనకి 5 అవుతుంది. సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఫర్ దిస్ నంబర్ అంటే సింపుల్ గా మన ఆన్సర్ ఏంటమ్మా? 5. సో నెక్స్ట్ కేస్ 2. కేస్ 2 ఏంటి అంటే 4 9. మీరు నంబర్స్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. కేసెస్ విషయంలో కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా? సో ఫస్ట్ 4 డిస్కస్ అయిపోయింది, లాస్ట్ గురించి చూద్దాం. ఓకేనా? సో కేస్ 2 లో మనకు వచ్చేవి ఏంటమ్మా? 4 and 9. క్వశ్చన్ లో యూనిట్ డిజిట్స్ 4 గానీ 9 గానీ ఉంటే ఏం చేయాలి అంటే వాటి పవర్స్ ఆడ్ ఆర్ ఈవెన్ అన్నది చెక్ చేసుకోవాలి. సో యూనిట్ డిజిట్ 4 ఉన్నప్పుడు పవర్ ఆడ్ అయితే సేమ్ నంబర్ 4 వస్తుంది. ఓకేనా? అదే విధంగా 9 కి కూడా పవర్ ఆడ్ నెంబర్ అయితే మనకి సేమ్ నెంబర్ 9 వస్తుంది. ఓకే, సో ఈవెన్ కేసులో ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. 4 పవర్ ఈవెన్ అయితే, ఈవెన్ అంటే సింపుల్ గా 2 గుర్తు పెట్టుకోండి. 4 టు ద పవర్ ఆఫ్ 2 అంటే ఏమవుతుంది? 4 4s are 16 కదా. అంటే ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏమొచ్చింది? 6 వచ్చింది. కాబట్టి 4 కి ఈవెన్ నెంబర్ ఉంది అంటే మనకి యూనిట్ డిజిట్ లో 6 వస్తుంది. ఓకేనా? 9 కి ఏమవుతుంది? 9 పవర్ 2 అనుకోండి, ఈవెన్ కదా.
సో 9 9 81 కాబట్టి లాస్ట్ డిజిట్ 1 వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ సో అండ్ సో నంబర్ అని అడిగారు. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ యూనిట్ డిజిట్ 4 ఉంది కదా. సో 4 వస్తే ఏం చూడాలని చెప్పాను? 4 కి పవర్ చూడాలని చెప్పాను. సో ఇక్కడ పవర్ ఏది ఉందమ్మా మనకి? 183. 183 అన్నది ఆడా ఈవెనా? ఆడ్ కదా. సో ఆడ్ వచ్చినప్పుడు ఏం చెప్పాను? సేమ్ నెంబర్ వస్తుంది. ఓకేనా? సో సేమ్ నెంబర్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చు? 4 తీసుకోవచ్చు. ఓకే, ఇంటూ 5. ఓకే, ఇంటూ యూనిట్ డిజిట్ 1 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ 1 వస్తుంది అనమాట. సో ఇప్పుడు 4 5 ఎంత? 20. ఓకేనా? సో ఇక్కడ మనకున్న యూనిట్ డిజిట్ ఏంటి? 0. సో ఇప్పుడు ఆప్షన్ ఏ విల్ బి అవర్ ఆన్సర్. అర్థమైందా? సో కేస్ 3 ఏంటంటే రిమైనింగ్ 4 నంబర్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ కేస్ 3 లో మనం ఎన్ని నంబర్స్ తీసుకున్నామమ్మా? టోటల్ ఎన్ని నంబర్స్? 4 నంబర్స్ కదా. సో కేస్ 3 లో ఆ 4 అనే నంబర్ ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే u టు ద పవర్ ఆఫ్ r, దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటంటే యూనిట్ డిజిట్. ఓకే, ఇక్కడ తీసుకున్న r ఏంటి అంటే రిమైండర్. ఓకే, పవర్ n ఉందనుకోండి, ఆ n ని ఇక్కడ గుర్తుపెట్టుకోమన్నాను కదా, ఆ నెంబర్ ని 4 తో డివైడ్ చేయాలన్నమాట. డివైడ్ చేసినప్పుడు మనకు ఒక రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్ ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. సింపుల్, అంతే. రిమైండర్ ఒకవేళ 0 వచ్చినట్టయితే మాత్రం మనం డైరెక్ట్ గా ఈ 4 నే తీసుకోవాలి. ఓకేనా? 0 తీసుకోకూడదు, 4 ని డైరెక్ట్ గా తీసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రాబ్లం సాల్వ్ చేద్దాం, ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఓకేనా? సో కేస్ 3 లో ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ 3 వచ్చింది కదా, అంటే ఇది కేస్ 3 అని మనకు తెలిసిపోయింది. ఓకే, సో మీకు ఏం చెప్పాను? u టు ద పవర్ ఆఫ్ r అని చెప్పాను. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, r ఎలా వస్తుందని చెప్పాను? 4 తో డివైడ్ చేస్తే. దేన్ని డివైడ్ చేయాలి? ఈ పవర్ ని. ఓకేనా? సో 246 డివైడెడ్ బై 4. ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది? 2 వచ్చింది. ఓకేనా? సో మన ఆన్సర్ ఏమవుతుంది? 3 టు ద పవర్ ఆఫ్ 2 అవుతుంది. అంటే ఏంటమ్మా అది? 9. సో మన యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 9 అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇందులో ఇంకో కేసు ఉందని చెప్పాను కదా, దాన్ని డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ కేసులో నేను పవర్ 248 కింద చేంజ్ చేశాను. ఓకేనా? అంటే ఇక్కడ ఏమైంది? 8 - 8 రిమైండర్ 0 వచ్చింది. ఓకేనా? సో ఆ కేసులో మనం ఏం చేసుకోవాలి అంటే యూనిట్ డిజిట్ టు ద పవర్ ఆఫ్ r అనుకున్నాం కదా, సో యూనిట్ డిజిట్ టు ద పవర్ ఆఫ్ 0 కు బదులు 4 తీసుకోవాలి. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రిమైండర్ 0 కాకుండా ఏ నెంబర్ వచ్చినా ఆ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ గా తీసేసుకుంటారు, ప్రాబ్లం లేదు. ఓకే, బట్ రిమైండర్ 0 వచ్చినప్పుడు మాత్రం 4 గుర్తుపెట్టుకోమని ఆల్రెడీ చెప్పాను కదా, ఆ 4 ని తీసుకుంటారు అక్కడ, అంతే. ఓకేనా? 81 వస్తుంది కాబట్టి ఇక్కడ యూనిట్ డిజిట్ 1 అవుతుంది. ఓకేనా? సో ఆప్షన్స్ లో 1 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి. సో డి విల్ బి అవర్ ఆన్సర్. సో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, ఇందులో మనకి ఫస్ట్ కేసు, సెకండ్ కేసు, థర్డ్ కేసు, అన్ని కేసెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసి నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, ఆన్సర్ 0. ఎలా అంటారా? స్మార్ట్ గా థింక్ చేయండి. ఇక్కడ మనకి ఏముంది? 0 ఉంది కదా. సో 0 అనే కేసులో మనకి 0 వస్తుంది కదా. 0 ఇంటూ ఎనీ నెంబర్ ఇస్ 0, అవునా కదా? 0 ఇంటూ ఎనీ నెంబర్ ఇస్ 0, కాబట్టి మన ఆన్సర్ 0. స్మార్ట్ థింకింగ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇలా స్మార్ట్ గా ముందు థింక్ చేయాలి. ఓకేనా? స్మార్ట్ గా థింక్ చేసిన ఆన్సర్ రాలేదు అంటే అప్పుడు మనం చేసే ట్రిక్స్ కానీ ఏదైనా సరే అప్లై చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇదే ప్రాబ్లము మీరు యూనిట్ డిజిట్ ట్రిక్ అప్లై చేసి సాల్వ్ చేయండి. అప్పుడు కూడా మీకు ఆన్సర్ 0 వచ్చిందో లేదా అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.